వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలనే డిమాండ్తో ఒక యువకుడు విద్యుత్ టవర్ ఎక్కాడు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇవ్వడంతో సురక్షితంగా కిందకు దిగాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లికి చెందిన ప్రదీప్ విద్యుత్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. మస్కూరి ఉద్యోగంతో పాటు వీఆర్ఏ వ్యవస్థను మళ్లీ అమలు చేయాలని డిమాండ్ చేశాడు. దీనితో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇక మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి వీఆర్ఏ రాష్ట్ర కార్యదర్శి హరీష్ గారు లైన్ లో ఉన్నారు. హరీష్ గారు నమస్తే అండి. మేడం నమస్కారం. మేడం నమస్తే. హరీష్ గారు, ఈ ఘటనని ఏ విధంగా చూడాలి అంటారు? మరి మనస్తాపంతో టవర్ ఎక్కడం కూడా, మరి హామీ ఇచ్చి మళ్ళీ కిందకు దింపడం, అసలేంటి ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది? మేడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది బీఆర్ఏలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ గారు వీఆర్ఏలను మీరు తరతరాల నుంచి మీరు చేస్తున్న సేవలకు గాను మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొని మీకు ఒక పే స్కేల్ వర్తింపజేస్తామని చెప్పి అతను అసెంబ్లీ సాక్షిగా చెప్పి దాన్ని అమలు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు 82 రోజుల సుదీర్ఘ సమ్మె చేయడం జరిగింది మేడం. దాంతో పాటు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దానికి గౌరవ కేసీఆర్ గారు మా వీఆర్ఏ చేసి వాళ్ళతో చర్చలు జరిపి మేము పే స్కేల్ వర్తింపజేస్తాము, మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా డిగ్రీ చదువుకున్న వాళ్లకు జూనియర్ అసిస్టెంట్ గా, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్లకు రికార్డ్ అసిస్టెంట్ గా, 10th చదివిన వాళ్లకు సబార్డినేట్ పోస్టులలో మిమ్మల్ని భర్తీ చేస్తామని చెప్పి ఆల్రెడీ తేదీ 24/7/2023 రోజు 81, 85 జీవోను గత ప్రభుత్వం విడుదల చేసింది మేడం. ఇందులో 2 కేటగిరీలో డివైడ్ చేశారు మేడం. 20,555 మందిలో 61 సంవత్సరాల లోపు, 61 సంవత్సరాల తర్వాత అని చెప్పి 2 కేటగిరీలు చేశారు మేడం. 61 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 16,758 మందిని ఆల్రెడీ ఆ గవర్నమెంట్ లో వాళ్ళకి ఆల్రెడీ సర్దుబాటు చేశారు. ఇరిగేషన్ శాఖే కావచ్చు, ఎడ్యుకేషనే కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపాలిటీయే కావచ్చు, వివిధ శాఖలలో వాళ్ళని సెటరేట్ చేశారు మేడం. దాంతో పాటు మిగిలిన 3,797 మంది వీఆర్ఏ వారసులు, 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులు మేడం. వీళ్ళకు కూడా అప్పటి గవర్నమెంట్ ఆల్రెడీ జీవో సర్క్యులర్ జారీ చేసింది. మీ కుటుంబాల నుంచి ఎన్ఓసీలు, సెల్ఫ్ డిక్లరేషన్ అని తీసుకొని మాకు ఇవ్వాలని కూడా కలెక్టర్ గారులకు ఆదేశాలు ఇచ్చింది మేడం. ఆల్రెడీ 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులు అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు డేటా కూడా CCL లో రెడీగా ఉంది మేడం. ఆ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ ప్రభుత్వం డిజార్డర్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది మేడం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మిగిలిపోయిన 61 సంవత్సరాలు దాటిన 3,797 మందికి మా వారసులకి ఆల్రెడీ జీవో ఇచ్చిళ్ళు. దాంతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అంటే మన చీఫ్ సెక్రటరీ గారు, అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణరావు సార్ కూడా ఉండే మేడం. దానికి మా కమిటీకి ఆయన చైర్మన్ గా వ్యవహరించిన సందర్భం ఉంది. ఇప్పుడు అప్పుడు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చారు మేడం. 3,797 మందికి ఎలాంటి నో అబ్జెక్షన్ లేదు, వీళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి కూడా క్లియర్ గా మాకు 81, 80 జీవో కూడా జారీ చేశారు మేడం. 2.5 సంవత్సరాల నుంచి మేము తిరగని మంత్రి లేడు మేడం, తిరగని ఎమ్మెల్యే లేడు. పలుమార్లు మేము అసెంబ్లీ మన మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి కార్యక్రమమే కావచ్చు, ఇందిరా పార్క్ ధర్నా దగ్గర కార్యక్రమే కావచ్చు, CCLను దిగ్బంధం చేసిన సందర్భమే కావచ్చు మేడం. మాకు 3,797 మందికి 32 నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం కనీసం మమ్మల్ని పట్టించుకోపోకుండా ఈ విధంగా ఇప్పటి వరకు మేడం రాష్ట్ర వ్యాప్తంగా 577 మంది వీఆర్ఏలు చనిపోయారు మేడం. 42 మంది వారసులు కూడా చనిపోయారు. అయినా ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా మేము ప్రతిసారి పోయి ప్రజాభవన్ పేరిట చిన్నారెడ్డి గారిని, నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారికి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది మేడం. ఇప్పటి వరకు మా సమస్యను పట్టించుకునే నాదులు లేడు మేడం. ప్రజాపాలన అని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం కనీసం మాకు ఈ 3,797 మందికి 16,758 మందికి ఏ విధంగా అయితే అన్నం పెట్టారో మరి అదే జీవోలో ఉన్నాము. అదే జీవో నుంచి మాకు ఫైనాన్స్ డిక్లరేషన్ కూడా క్లియరెన్స్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటి
ఇప్పటి వరకు మాకు ఉద్యోగ నియామకాలు ఎందుకు చేపట్టలేరు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ఇప్పటి వరకు శాంతియుతంగా మేము అడిగినాం మేడం. ఇక మాకు విస్మించకపోయింది, మాకు అంటే మాకు ఉన్న ఓపిక అనేది నశించిపోయింది మేడం. ఇక మాకు ఆత్మహత్య శరీరం మేడం. ఈ ప్రభుత్వానికి దయచేసి మీ న్యూస్ ఛానల్ ద్వారానైనా ఇప్పటికైనా 16,758 మందికి ఏ విధంగా అయితే ఆ జీవోలో ఉన్న వాళ్ళకి ఇచ్చారో మిగిలిన 3,797 మంది వీఆర్ఏ వారసులకు 61 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఇస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటది. మేము మా హక్కును అడుక్కుంటున్నాం, మీరు ఏదో కొత్తగా ఇచ్చేది కాదు అని చెప్పి మేము తరతరాల నుంచి వచ్చే మా వారసత్వ సంపద దాన్ని మీరు ఆల్రెడీ వారసుల పేరిట ఆల్రెడీ సెల్ఫ్ డిక్లరేషన్ మళ్ళీ దాంతో పాటు నో అబ్జెక్షన్ తీసుకొని అన్ని క్లియరెన్స్ ఉన్నప్పటికీ CCL లో మా యొక్క ఫైల్ రెడీగా ఉన్నప్పటికీ కూడా ఈ మినిస్టర్ గారే కావచ్చు, సీఎం గారే కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు మేడం. మా సమస్య అనేది ఆగమ్య గోచరం మేడం. 572 మంది వీఆర్ఏలు చనిపోయారు మేడం. కనీసం వాళ్ళకు శాలరీ కూడా లేదు మేడం. ఇప్పుడు మా సమస్య అనేది ఆగమ్య గోచరంగా ఉంది. రాబోయే రోజులలో కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకునే సందర్భం ఉంది మేడం. మొన్నటికి మొన్న నిజామాబాద్ లో వీఆర్ఏ వారసుడు సుధీర్ అనే వ్యక్తి అత్తదో రాదో మాకు ఉద్యోగం ఉన్న ఆసుపాసులు తండ్రులకు ఇప్పుడు ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే నీకు ఉద్యోగం వస్తుంది కదా నాకేందని చెప్పంటే అన్నకు తమ్మునికి ఉన్న ఎకరమో అరెకరమో రాసిచ్చిన సందర్భం ఉంది మేడం. ఇప్పుడు ఉద్యోగం రాక అటు ఉన్న భూమి అన్నల తమ్ములకు ఇచ్చుకొని మా సమస్య అయితే ఆగమే గోచరంగా ఉండి మొన్న సుధీర్ అనే వ్యక్తి కూడా గుండెపోటుతో చనిపోయిన సందర్భం ఉంది మేడం. ఎస్ హరీష్ గారు, అదే విధంగా చూస్తే మరి ఇప్పుడు మీరు చాలా మంది అధికారులను కలిశానని చెప్తున్నారు. మరి అధికారుల యొక్క సమాధానం ఏ విధంగా ఉంది? సానుకూలంగా స్పందిస్తున్నారా ఈ సమస్యకు సంబంధించి? మేడం గతంలో కావచ్చు నేను స్వయంగా మేడం రెవెన్యూ మినిస్టర్ గారిని కావచ్చు, అక్కడ మన నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు ప్రజాభవన్ పేరిట మనకు ఏ సమస్య ఉన్నాయో చెప్పుకోవాలని చిన్నారెడ్డి గారిని కావచ్చు మేము పలుమార్లు కలిసిన సందర్భం ఉన్నది మేడం. కలిసిన సందర్భంలో చూస్తాం చేస్తాం, టైం పడుతుంది, దానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నాయి మేడం. గత గవర్నమెంట్ లో భూభారతి చట్టాన్ని గత అసెంబ్లీ సెషన్ లో భూభారతి చట్టం ప్రవేశపెట్టినప్పుడు మేము ప్రతిపక్ష నాయకులను అంటే ఎమ్మెల్యేల గారులను కలవడం జరిగింది మేడం. పల్లా రాజేశ్వరరెడ్డి గారు మా సమస్య పట్ల క్లియర్ గా మాట్లాడారు. దాంతో పాటు ఇప్పుడు హరీష్ రావు గారు సిద్దిపేట శాసనసభ్యులు కూడా మాట్లాడి మినిస్టర్ గారు దీన్ని ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలంటే వీఆర్ఏ వారసులు కూడా మా పిల్లలే వాళ్లకు ఖచ్చితంగా అతి తొందరలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. ఇప్పుడు ఆ బడ్జెట్ సమావేశాలు అయిపోయి భూభారతి చట్టం దగ్గర అది ఇంప్లిమెంట్ అయ్యి కూడా 8 నెలలు కావస్తుంది. ఇప్పటికి కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా కనీసం మా సమస్యను ఊసేసిద్ది లేదు మేడం. మా పాలన ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత శాపంగా వ్యవహరిస్తుందో మాకు ఏం చేయాలో లాస్ట్కు ఒక ఆత్మహత్య శరణ్యం మేడం. ఇలాంటి నిన్న జరిగిన సంఘటనలే ఇక ముందు కూడా జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి మేడం. ఎందుకంటే రాష్ట్ర కార్యవర్గం కూడా చాలా మందిని వద్దు ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది తీస్తుంది అని చెప్పి మేము చెప్పి మాకు కూడా యాస్ట్ వచ్చి మీరు చెప్తే మీతో కాదన్నట్టుగా వాళ్ళు వ్యవహరించి వాళ్ళు ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భం మేడం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాపాలన పేరిట వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రజల సమస్యలు తెలుసుకొని ఉన్న జీవోను ఇంప్లిమెంట్ చేసి మాకు 3,797 మందికి ఉద్యోగాలు ఇస్తే మీ పేరు చిరకాలం ఉంటుంది, మీ ఫోటోలు పెట్టుకొని ఉంటాం మేడం అని చెప్పి మీ టీవీ ఛానల్ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను మేడం. ఎస్, అదేవిధంగా హరీష్ గారు మరి వీఆర్ఏ వ్యవస్థను తొలగించిన తర్వాత మీకు ప్రత్యామ్నాయంగా ఏమైనా అవకాశాలు కల్పించడం జరిగిందా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా? మేడం వీఆర్ఏ వ్యవస్థ రద్దు అయిన తర్వాత గత గవర్నమెంట్ లో వీఆర్ఏ వ్యవస్థ వద్దు, వీళ్ళందరినీ ప్రభుత్వంలో వాళ్ళకి భాగస్వామ్యం చేసుకొని వాళ్ళ క్వాలిఫికేషన్ ఆధారంగా వీళ్ళని వివిధ డిపార్ట్మెంట్లకు పంపిస్తానని చెప్పి 20,555 మందిలో 16,758 మందిని రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, లష్కర్ అంటే మన మిషన్ భగీరథ కావచ్చు ఇలాంటి డిపార్ట్మెంట్ లో సర్దుబాటు చేశారు మేడం. ఇప్పుడు ఓన్లీ వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారంటే 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వీఆర్ఏ ఉద్యోగం చేస్తున్నారు మేడం. వీళ్ళకు సంబంధించిన వారసుల డీటెయిల్స్ కూడా ప్రభుత్వం గత గవర్నమెంట్ తీసుకున్నది. ఇప్పుడు ఆ 3,797 మంది ఇప్పుడు ఇంత ముందు నేను చెప్పిన అంశం ఇదే మేడం. ఈ 3,797 మందికి ఇస్తే దీంతో పాటు వీఆర్ఏ వ్యవస్థ అనేది అబాజ్యూట్ అయినట్టే మేడం. ఓకే హరీష్ గారు, ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేడం గత గవర్నమెంట్ ఇచ్చిన 81, 85 జీవో ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు చేయాలి మేడం. రాష్ట్ర వ్యాప్తంగా 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఆ CCLAలో ఫైల్ రెడీగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటి వరకు గవర్నమెంట్ దీని మీద ఒక రోజు కూర్చొని మా సమస్యను పరిష్కారం చేయలేని దుస్థితి ఉంది మేడం. ఇప్పటికైనా అధికారులతో చర్చ జరిపి ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అప్పుడు మా చీఫ్ సెక్రటరీ గారు, అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారు సార్, మా
కమిటీ తరఫున చైర్మన్ గా వ్యవహరించారు కాబట్టి మీరు ప్రభుత్వంతో చర్చలు జరిపి మన అధికారులతో చర్చలు జరిపి అతి తొందరగా మాకు ఉద్యోగాలు ఇస్తే కనీసం ప్రాణాలను కాపాడిన ఇప్పటి వరకు 572 మంది చనిపోయారు. మీకు కొంతమందిని అయినా కాపాడిన వాళ్ళం అవుతాం మేడం. దయచేసి మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది కానీ వీళ్ళు 2.5 సంవత్సరాలు గడుస్తుంది, రేపు మాపు అనుకుంటేనే పోతున్నారు కదా, ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చి మా కుటుంబాలను ఆదుకుంటే ఎల్లకాలం వాళ్ళకు మేము రుణపడి ఉంటామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. ఎస్, ఓకే, థ్యాంక్ యూ హరీష్ గారు. మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరకాలని, త్వరితగతిన మీ సమస్యలు తీరిపోవాలని కూడా ప్రభుత్వాన్ని మీ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ హరీష్ గారు. మంచి